ఇజ్రాయిల్ ఇరాన్లు మూడో రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. నెతన్యాహు సేనలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. మూడో రోజు ఇరాన్ ఇంధన పరిశ్రమ, రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. తాజాగా టెహ్రాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్లో 4 మృతి చెందారు. 3 రోజులుగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో 80 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. టెహ్రాన్ నగరం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. ఇరాన్ క్షిపణులు గలీలీ రీజియన్లో ఓ అపార్ట్మెంటును తాకినట్లు ఇజ్రాయెల్ అత్యవసర విభాగం అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 4 చనిపోయినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీకి చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. ఇజ్రాయెల్పై అత్యాధునిక క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆదివారం జరిపిన క్షిపణి దాడిలో హజ్ ఖాసిం గైడెడ్ బ్యాలిస్టిక్ మిసైల్ను వినియోగించినట్లు తెలిపింది. ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదా మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ వద్ద సరికొత్త బ్యాలిస్టిక్ మిసైల్ సిద్ధమైనట్లు ప్రకటించారు. అది అమెరికా థర్డ్ పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ఛేదించగలదన్నారు. ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లు అని ఇరాన్ పేర్కొంది. దీని వార్హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని, అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఛేదిస్తుందని వెల్లడించింది. దీనికి ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు చెప్పింది. ఇరాన్కు చెందిన ఇంధన పరిశ్రమ, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం అణుశుద్ధి కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. అయితే ఇరాన్లో ఎంతమంది చనిపోయారనే సమాచారం లేదు. కానీ టెహ్రాన్ తగలబడుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఒమన్లో ఇవాళ జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. దీంతో 2 రోజుల క్రితం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.